హాయ్ అండి అందరికీ. ఇది మా చిన్ని గార్డెన్. అంటే గార్డెన్ అంటే గార్డెనే అనుకోండి. ఓ 4 మొక్కలున్నాయి గాబట్టి, మా వరకు ఇది గార్డెనే. నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టమండి. ముందు నుంచి మొక్కలు పెంచడం అంటే చాలా సరదా. ఇంతకు ముందయితే మా ఇంట్లో అరౌండ్ 50-60 పాట్స్ ఉండేవి. అయితే మాకు ఎక్కడా గూడా నేల భూమిలో పెట్టుకునే ఛాన్స్ పెద్దగా లేదనమాట. సో, నేను ముందు నుంచి పాటెడ్ ప్లాంట్సే పెంచేదాన్ని. కొత్తిమీర, కరివేపాకు, మెంతి కూర, హ్మ్, ఇవన్నీను. బే ఇది గ్రీన్ ఆనియన్స్ ఇలాంటివి. దాంతో పాటు అప్పుడప్పుడు ఆకుకూరలు, తోటకూర ఇవన్నీ. ఇదిగోండి మిరప గింజలు, విత్తనాలు వేశాను. నారొచ్చింది. ఇది పచ్చిమిరప అనమాట. ఇంకేంటే ఏంటంటే కొద్దిగా పెద్ద సైజు క్యాప్సికమ్ కూడా వేశాను నేను. అవి మొలకలొస్తున్నాయి. నారొచ్చిన తర్వాత వాటిని ప్లాంట్ చేస్తాను. ఇదిగోండి ఎప్పటికప్పుడు నాకు కావాల్సినంత కట్ చేసుకోగానే మళ్ళా తిరిగి వచ్చేస్తాయి. నాకు ఈ కిచెన్ గార్డెన్ ఎందుకు సాటిస్ఫై అనిపిస్తుంది అనంటే, ఇవేంటంటే మనకు అవి ఎదగడము, వాటిని మనం కోసుకొని వాడడము, ఇలాంటివన్నీ నాకు నచ్చుతాయి ఎందుకోనో. సరే, ఇది ఇది పసుపు చెట్టు, పసుపు కొమ్ము చెట్టు. ఇందులో పెట్టాను. సో, సైడ్ బై సైడ్ ఇవన్నమాట. అలా పెడుతూ ఉంటాను. అయితే మొన్న నేను ఆన్‌లైన్‌లో కొన్ని విత్తనాలు తెప్పించాను. ఈ వెజిటబుల్స్ కిచెన్ గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే, అన్నిటికంటే క్విక్‌గా రిజల్ట్ ఇచ్చేవి, మనకు తొందరగా క్రాప్ వచ్చేది, ఈల్డ్ ఇచ్చేది ఆకుకూరలేనండి. అదొక మంచి సాటిస్ఫైడ్ ఫీలింగ్ అనిపిస్తుంది. విత్తనాలు వేయంగానే మోస్ట్‌లీ అవి 2, 3 రోజుల్లో మొలకలు వచ్చేస్తాయి. ఇదిగోండి ఇది పాలకూర. నేను ఆన్‌లైన్‌లో కొన్ని విత్తనాలు తెప్పించాను. చాలా మంచి వెరైటీ అండి. ఇది థర్డ్ డే అనమాట. పాలకూర వచ్చేసింది. ఇది పైనేంటో తోటకూర వేశాను. ఇది ఇప్పుడిప్పుడే ఒక్కొక్క చిగురు కనిపిస్తుంది. బహుశా టైం పడుతుందేమో వీటికి. ఇంకొక 1 డే టైం పడుతుందేమో. అయితే ఈ స్టాండ్ చూసారా? ఇదేంటిదంటే మోస్ట్‌లీ మీరు చూడండి, గార్డెనింగ్ చేసేవాళ్ళు ఏది దొరికితే అందులో ఒక కంటైనర్‌లో కాదెందుకు ఒక చిన్న మొక్క పెట్టేస్తారు. అంటే అది గార్డెనింగ్ చేసే వాళ్ళ అలవాటు అనుకోవచ్చు, సరదా అనుకోవచ్చు. అయితే నా దగ్గర ఈ స్టాండ్ చాలా ఏళ్ళదండి. అలా ఉందన్నమాట. నాకెందుకో మొన్న ఐడియా వచ్చింది. దీనికి కింద హోల్స్ ఉన్నాయి. డ్రైన్ హోల్స్ ఉన్నాయి. అయితే ఆ వాటర్ అంతా కలెక్ట్ అవ్వడానికి ఈ పెద్ద క్రేట్ ఒకటి నా దగ్గర ఉండిందనమాట. ఇది పెట్టి ఇందులో పెట్టాను. చూసారా? 2 అంతస్తుల మొక్కలనమాట. ఇలా. ఇది ఆకుకూరలు వేసుకోవడానికి వెడల్పుగా బావుందని మొన్న విత్తనాలు వేశాను. ఇది థర్డ్ డే. కాదు, ఫోర్త్ డే. ఫోర్త్ డేకి ఈ మొలకలు ఇట్లా వచ్చాయి. తోటకూర మాత్రం స్లోగా వస్తుంది. ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంకోండి మా పాలకూర చేను. పొలంలో చేనులాగా ఎంత చక్కగా ఉంది కదా! ఇదేమో ఎర్ర తోటకూర. ఇది యాక్చువల్లీ పచ్చ తోటకూర రాలేదండి. నేను మెంతి కూర వేశాను. ఇవి ఇక్కడ ఈ స్పేస్‌లోనేంటంటే నేను పచ్చిమిర్చి మొక్కలు పెట్టాననమాట. బేసిక్‌గా ఈ ఆకుకూరలు నేను వేసింది. పాలకూర, ఇంకా తోటకూర. మొన్న మా అభిరామ్ చేత ఈ విత్తనాలు వేయించాను కదా! అది నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాను. అంటే వాళ్ళు దీనిపైన ఏం రాశారంటే మోర్ దెన్ 70% జర్మినేషన్ రేట్ అని ఇచ్చారు. కానీ 100% అని చెప్పొచ్చండి. ఇదిగోండి ఇన్నేట్, ఈ కంపెనీ పేరు ఇన్నేట్. ఇది సోయా కూర అండి. ఇది మాత్రం నేను ఇంకా వేయలేదు. పాలకూర వేశాను, పచ్చ తోటకూర వేశాను, ఎర్ర తోటకూర వేశాను. అయితే పచ్చ తోటకూర అక్కడక్కడ వచ్చింది, ఇంకా ఎదగాలి. నేను ప్రస్తుతం వేసిన పాలకూర, ఎర్ర తోటకూర మాత్రం చక్కగా వచ్చేసాయి. చూడండి, ఎర్ర తోటకూర, పాలకూర మాత్రం చాలా చక్కగా వచ్చేసాయి. నాకు ఎంత ఆనందంగా ఉందో. ఎందుకనంటే ఏదో చూడండి, ఈ చిన్న డబ్బాలో వేసినందుకే మనకి ఇంత ఆనందం ఉంటే, రైతులు ఇంకా ఎకరాల కొద్దీ పొలాల్లో పండించే రైతులకు ఇంకెంత ఆనందం ఉంటుందో కదా! అదేనండి మొక్కలు మనుషులకిచ్చే ఆనందం అదే.
సో ఈ విత్తనాలు అయితే చాలా బాగా పనిచేస్తున్నాయి. అంటే ఎవరైనా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళ దగ్గర ఆకుకూరలే కాదు, వెజిటబుల్స్, ఫ్లవర్స్, ఇంకా డెకరేటివ్ మొక్కలు, వీటన్నిటివి కూడా సీడ్స్, ఇంకా సాప్లింగ్స్ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను లింక్ ఇస్తాను, చక్కగా కొనండి. నాకు ఈ 4 ప్యాకెట్స్ పాలకూర, 2 రకాల తోటకూరలు, ఇంకా సోయా కూర కలిపి 4 ప్యాకెట్స్ ఓన్లీ 70 రూపీస్ అండి దీని కాస్ట్. అండ్ నేను వేసింది పావు భాగమే, ఇంకా చాలా ఉన్నాయి ఇందులో విత్తనాలు. ఈ ప్యాకెట్స్లో ఇంకా చాలా విత్తనాలు ఉన్నాయి. అంటే ఒక 3-4 క్రాప్స్ చక్కగా వేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా ఈ బ్రాండ్ విత్తనాలు తెప్పించుకోండి. కాస్ట్ కూడా చాలా తక్కువ, 70 రూపీస్కి 4 వెరైటీస్. మనం ఏ కాంబినేషన్ అయినా చూస్ చేసుకోవచ్చు, అలా అన్నమాట. బాగుంది కదా.